హాయ్, వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మిరియాల రసం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఈ వీడియో మొత్తము లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మిరియాల రసం చాలా టేస్ట్గా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసి చూపిస్తానండి. మిరియాల రసానికి కావలసినవి అండి: 1 టేబుల్ స్పూను మిరియాలు, 4 ఎండుమిరపకాయలు, హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను ధనియాలు, పెసరపప్పు అండి 1 టేబుల్ స్పూను తీసుకోవాలి, వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు అండి, కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసి ఉప్పేసి నానబెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, చింతపండు పక్కన పెట్టుకొని అన్నీ మిక్సీ పాత్రలో వేసి మిక్సీ పట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఇలా తీసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిరియాల రసం టేస్ట్ అయితే పొడి ఇలా చేసి పెట్టుకోవాలి. ఇంకా ఘాటుగా కావాలి అనుకుంటే ఇంకా 1/2 టేబుల్ స్పూను మిరియాలు వేసి ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఎక్కువ ఘాటు వద్దు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి. వేడిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. చింతపండు నానిన తర్వాత పులుసు తీసి పెట్టుకోవాలండి. కొద్దిగా పులుసు అయితే తీసి పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు గోలిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వాటరు పోసుకోవాలి. మిరియాల రసము పలుచగా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఈ మిరియాల రసంలోకి పోపు అనేది చేసుకోవాలి. వాటరు పోసుకోవాలి. చింతపండు పులుసు పిసికి పెట్టుకున్న చింతపండు పులుసును పోసుకోవాలండి. పోసుకొని పలుచగా చేసుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువ పోసుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి తగినంత వేసుకొని ఇవి చింతపండు పులుసు నానబెట్టి పెట్టుకున్న పులుసును అయితే ఇలా పోసుకోవాలండి. ఇది చింతపండు పులుపు అండి. కొద్దిగా వేసుకోవాలండి చింతపండు పులుపును. ఇలా వేసుకొని మళ్ళీ వాటర్ పోసుకోవాలండి. పలుచగా చేసుకుంటే మిరియాల రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కరివేపాకు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. మొత్తము పొడిని వేసుకోవాలి. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. మూత అయితే పెట్టుకోవద్దు, పొంగ అనేది వస్తుందండి. ఇది మరిగిన తర్వాత మూత పెట్టుకోవద్దండి. మూత పెట్టుకోకనే ఈ రసాన్ని అయితే మిరియాల రసాన్ని అయితే మరిగించుకోవాలి. 10 నిమిషాలు మరగనియాలండి. ఈ రసాన్ని ఇలా మరిగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిరియాల రసము ఉప్పు తగినంత వేసుకోవాలండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉప్పు అనేది వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. 10 నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 నిమిషాలకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి మిరియాల రసం. చూసారా అండి ఎంత ఈజీగా ఉందో? చాలా ఈజీ అండి చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఒకసారి మీరు ఇలా చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. వాతావరణము చల్లగా ఉన్నప్పుడు, గొంతు పట్టేసినప్పుడు, దగ్గున్నప్పుడు, జలుబు ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే ఈ రసాన్ని చేసుకుంటే చాలా బాగుంటుందండి. మిరియాల ఘాటు అనేది ఎక్కువ ఉంటుంది. గొంతు పట్టేస్తే అయితే ఈ మిరియాల రసం పోసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ మిరియాల రసాన్ని పోసుకొని తినాలండి. ఈ మిరియాల రసం ఘాటు అనేది ఎక్కువ ఉంటుందండి. ఎక్కువసేపు అయితే మరిగించుకోవద్దు. ఎక్కువసేపు మరిగించుకుంటే చిక్కగా అయిపోతూ ఉంటుందండి. 10 నిమిషాలు మరిగించుకోవాలి. వాటర్ అనేటివి ఎక్కువ పోసుకోవాలండి. ఎక్కువ పోసుకొని మరిగించుకోవాలి. ఒక్కసారి ఈ మిరియాల రసం చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.